నా నాలుకతో పాపము చెయ్యకుండునట్టు నా మార్గములను జాగ్రత్తగా చూచుకుందును. నా భక్తిహీనులు నా ఎదుట ఉన్నప్పుడు నా నోటికి చిక్కము ఉంచుకుందును అనుకుంటుని. నీవు దేవుని పట్ల నిజాయితీగా ఉండాలనుకుంటున్నావా? పవిత్రమైన జీవితం కావాలనుకుంటున్నావా? విను, దావీదు రాజు ఏం చెప్పాడు? నా నాలుకతో పాపం చేయకుండా నా మార్గములను జాగ్రత్తగా చూచుకుంటాను. భక్తిహీనులు నా ఎదుట ఉన్నప్పుడు నా నోటికి ముసుగు వేస్తాను. ఇది ఎంత గొప్ప నిర్ణయం! నా నోరు నియంత్రించుకోవాలి, ఎందుకంటే అది ప్రాణమునకు మరణానికి ద్వారమవుతుంది. నా మార్గాన్ని జాగ్రత్తగా చూడాలి, ఎందుకంటే ప్రపంచం చూస్తుంది. నీ చుట్టూ ఉన్నవారు దేవుని గుర్తించాలంటే నీ నడక నీ మాటలతో ప్రారంభమవుతుంది. కోపం వచ్చినా గుంగునైనా మౌనంగా ఉండాలి. అపవిత్రులు ఎదుట ఉన్న పరిశుద్ధాత్మ నిలుపుకోవాలి. ఒక్క మాట మీ జీవితాన్ని పడగొట్టవచ్చు. ఒక మౌనం ఒక ప్రాణాన్ని రక్షించవచ్చు. మాటలతో పాపం కాకుండా నీ నోటికి ముసుగు వెయ్యి. నీ హృదయం పరిశుద్ధంగా ఉంటే నీ జీవితం దేవునికి వాసనగా మారుతుంది. నీ నోటికి ముసుగు, నా మార్గాలకు జాగ్రత్త.